తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి బరిలక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు ఆవిడే కదా లాస్ట్ అదే పోటీ చేశారు లాస్ట్ ఇండిపెండెంట్ కొల్లాపూర్ నుంచి ఆమె చేసింది. ఆమె ఎట్లా ఫేమస్ అయిపోయిందనంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ రావట్లేదని చెప్పి నేను చదువుకున్నా, అయినా ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే నేను గేదెల్ని కాసుకుంటున్నా, ఆవుల్ని కాసుకుంటానని చెప్పి ఒక వీడియో, ఒక రీల్ తో ఫేమస్ అయిపోయింది ఆవిడ. అవును, ఒక రీల్ తో ఫేమస్ అయిపోయి ఇక నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా నువ్వు బరిలకంటే కర్ణే శిరీష్ ఆవిడే కదా, ఆమె శిరీష. ఇక ఆమె కూడా ఇప్పుడు ఎంపీగా పోటీ చేసింది కానీ అస్సలు ఊహించినటువంటి ఫలితాలు బరిలెక్క కూడా రాలేదు. తుస్సు అన్నది బరిలెక్క అనేటటువంటి నోటాకు వచ్చిన సముచిత స్థానాలు కూడా నోటాకు వచ్చినవి కూడా రాలేదు. అసలు అప్పుడు మన ఛానల్ కి ఉన్న రిపోర్ట్ ప్రకారం నాగర్ కర్నూలు పోటీ చేసింది. నాగర్ కర్నూలు పోటీ చేస్తే 1032 ఓట్లు మాత్రమే, అంటే 1032 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఆమె కంటే నోటాకు ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు 1 గంట వరకు 1500 ఓట్లు నోటాకు పడితే 1000 ఓట్లు మాత్రమే మరి శిరీషకు బరిలెక్కకు పడ్డాయి. మరి గతంలో పోటీ చేసినప్పుడు ఆమె ఎమ్మెల్యేగా 5000 నుంచి 6000 మెజారిటీ వచ్చింది, అంటే కొంచెం స్థానాలు వచ్చాయి, కొద్దిగా ఎక్కువ వచ్చినాయి. అసలు పార్లమెంట్ సగం పడిపోయి ఎంపీ అంటే దాదాపుగా 7-8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది ఓట్లు వేస్తారు, 10 నుంచి 15 లక్షల మంది ఓట్లేస్తారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 2 లక్షల మంది వేసుకున్నారు, 12 అదే 14 లేదా 16 మంది. మరి అది తక్కువ ఓట్లు అయితే వచ్చినాయి. తుస్సు అన్నది బరిలకు అంటే ఓ రేంజ్ లో ఈసారి వస్తది, నేనే గెలుస్తా, నేను మాత్రమే గెలుస్తా అని పోరాడాడు. ఎమ్మెల్యే గాను ఎంపీ గాను, ఎమ్మెల్యేకి నేను ఓడిపోయినా కానీ ఎంపీకి పోటీ చేస్తాను, గెలుస్తా అని చెప్పేసి అన్నది. మరి బరిలెక్కను కూడా ప్రజలు తిరస్కరించారు.